మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి రైతులు నష్టపోకుండా తడిసిన ప్రతి ధాన్యం గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పించారు. రైతులు కూడా ధాన్యం తట్టుకోకుండా టార్పాలిన్ కవర్లు ఉపయోగించాలని సూచించారు. జిల్లాలోని దాదాపుగా 90% వడ్లు కొనుగోలు ప్రక్రియ జరిగిందని, మరో 10 రోజుల్లో జిల్లాలో పూర్తిస్థాయి వడ్ల కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రజలకు అందరు కూడా నమస్కారం. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేసి మనకి అకాల వర్షాలు లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ డైలీ వర్షాలు పడుతూ ఉన్నాయి. బట్ అయినా కానీ కూడా ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చూస్తే 2,60,000 వరకు కూడా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. 2,60,000 మెట్రిక్ టన్నుల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినాం. సేమ్ డే లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే 2,30,000 వరకు మనం లాస్ట్ టైం చేసినాం. అంటే 25,30,000 వరకు మెట్రిక్ టన్నుల వరకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంకా మంచిగా మనం తొందరగా ప్రొక్యూర్మెంట్ చేసినట్టున్నాం. బట్ అయినా కానీ ఏంటంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ వెహికల్స్, ఆల్రెడీ మన జిల్లాలో ఒక 700 వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ 700 లారీలే కాకుండా ఇంకొక అడిషనల్గా ఒక 100 లారీస్ కూడా మనము సిద్దిపేట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా అరేంజ్ చేయడం జరిగింది. 1 వీక్ 10 డేస్లో మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే మంత్ ఎండ్ కల్లానే మొత్తం కంప్లీట్ చేయాలనేసి మనము ఎక్కువ లారీస్ పెట్టి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే తడవకుండా ఉండడానికి ధాన్యం ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జెస్కి ఎంఆర్ఓస్ అందరూ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. తడవకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటేనే ఒకవేళ బై ఛాన్స్ ఎక్కడైనా తడిచిపోయినా కానీ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కంపల్సరీగా ప్రభుత్వం అనేది ప్రొక్యూర్ చేస్తుంది. రైతులు కూడా తడవకుండా ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలనో ఆ టార్పాలిన్ షీట్స్ కట్టుకోవడం, కింద కూడా టార్పాలిన్స్ పెట్టి దాన్ని నార్మల్ ప్యాకింగ్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత చేసినా కూడా ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ఎక్కడైనా తడిచినా కానీ చాలా ప్లేసెస్లో మనం ఆల్రెడీ గత 1 వీక్ నుంచి తడిచిన ధాన్యాన్ని కూడా ప్రతి దగ్గర ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం. మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. సేమ్ వేళ ఇంకొక 1 వీక్ 10 డేస్ చేసినామంటే మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మన జిల్లాలో కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మనకున్న 498 సెంటర్స్లో ఒక 120 సెంటర్స్ ఆల్రెడీ మొత్తం